హైదరాబాద్ పంజాగుట్టలో ఉదయం వర్షం బీభత్సం సృష్టించింది. ఆఫీసర్స్ కాలనీలో పిడుగు ప్రమాదంతో అపార్ట్మెంట్ గోడ కూలింది. పిడుగుపాటుతో 6వ అంతస్తు నుంచి కింద వరకు బాల్కనీ కూడా కూలిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్లోని కార్లు అపార్ట్మెంట్ ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాద సమయంలో అపార్ట్మెంట్ వాసులు బయటకు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఓవర్ టు యు. ఉదయం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా పంజాగుట్టలోని ఆఫీసర్స్ కాలనీలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. సుఖనివాస్ అపార్ట్మెంట్లోని 6వ అంతస్తులో పిడుగు పడటంతో ఒకసారిగా గోడ కూలిపోయింది. ప్రస్తుతం మనం ఇన్సిడెంట్ జరిగినటువంటి అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ అపార్ట్మెంటే సుఖనివాస్ అపార్ట్మెంట్. ఇది పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీలో ఉంది. ఇక్కడ ఉదయం 6 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా 6వ అంతస్తులో పిడుగు పడటంతో 6వ అంతస్తులో ఉన్నటువంటి గోడ పూర్తిగా కూలిపోయి గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయింది. దాంతో ఒక్కసారిగా కింద మొత్తం ఉన్నటువంటి ఇక్కడ ముందు భాగం కావచ్చు, అలాగే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో పార్క్ చేసినటువంటి కార్లు కావచ్చు, పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి అదే సమయంలో 6 గంటల ప్రాంతంలో అపార్ట్మెంట్ వాసులు ఎవరు బయటికి రావడంతో కొంత ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవాలి. కానీ గోడ పూర్తిగా కూలిపోయినటువంటి ఆ పరిస్థితుల్లోనే ముందు భాగం ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రేకులు కావచ్చు, అలాగే మరోవైపున ముందు గేట్ల దగ్గర కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి ఆ విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముందు ఇటు అపార్ట్మెంట్లో పార్క్ చేసినటువంటి ఏవైతే కొన్ని కార్లు ఉన్నాయో ఈ కార్లు కూడా ధ్వంసమైనటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. గోడ కూలిపోయి మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ముందు భాగం అంతా కూడా కార్ల మీద పడిపోవడంతో ఆ కార్లన్నీ కూడా ధ్వంసమైనటువంటి విజువల్స్ని అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి లోపల ఎవరు అదే సమయంలో ఇక్కడ ఎవరు బయటకు రాకపోవడంతో కొంత ప్రాణాపాయం అయితే తప్పింది. ప్రస్తుతానికి ఎక్కడైతే 6వ ఫ్లోర్లో యొక్క గోడ కూలిపోయిందో ఆ అపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ ఫ్లాట్లో విద్యుత్ సిబ్బంది ప్రస్తుతానికి అటు పవర్ని కట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనం చూడొచ్చు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అక్కడ మిర్రర్ ఏదైతే ముందు ఉంటుందో ముందు భాగం మొత్తం కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితుల్లోనే మొత్తం అంతా కూడా ఇక్కడ క్లీన్ చేసినటువంటి విజువల్స్ని కూడా చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ముందు కూలిపోయినటువంటి గోడకు సంబంధించి అక్కడ ఒక నెట్ని ఏర్పాటు చేశారు. నెట్ని ఏర్పాటు చేసి మిగతా ఏదైతే భాగం ఉంటుందో అది కూడా కూలిపోకుండా కొంత జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంతమంది అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? అది ఏ సమయంలో, ఏ టైంలో జరిగింది? 5:45. అంటే వర్షం కారణంగానే మేము 5:45కి కిచెన్లో ఉన్నాము. బాగా సౌండ్ వచ్చింది, పెద్దగా సౌండ్ వచ్చింది. ఏంది అనేటప్పటికి ఈ ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిందేమో కొంచెం చూసాం, అంతకంటే ఎక్కువ వచ్చింది సౌండ్. ఇంకా బయట నుంచి చూస్తే మా కారు పైన ఇది ఆ గోడంతా పడి ఉన్నింది. ఇంకా అవి చూసేటప్పటికి అంతా పడిపోయింది. ఎవరు లేరు, లేకపోతే పాపం ఉండుంటే అందరూ డ్యామేజ్ అయిపోయింది. ఇంటి మీద పడాల్సింది ఎట్టు తప్పిపోయింది. లేకపోతే ఇంటి మీద పడింటే అందరూ నిద్రలోనే పోయింటారు. అంటే ఇప్పుడు ఆ ఫ్లాట్కు సంబంధించి ఇక్కడ ఎవరైతే ఇప్పుడు విద్యుత్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పవర్ కట్ చేశారని తెలుస్తున్నప్పుడు ఇప్పుడు పవర్ కట్ చేయలేదండి. ఇది ఎప్పుడైతే పడిందో అప్పుడు పవర్ పోయింది. అది ఒక వైరు తెగిపోయినప్పుడు ఇంకా మళ్ళా మాకు మెయింటెనెన్స్ చేసే అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చి అది ఆపేయించేసాడు. సో అది ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒక పెద్ద శబ్దం అయితే రావడం జరిగింది. పెద్ద శబ్దం వచ్చి గోడ కూలిపోయిన తర్వాత ముందు భాగం ఇక్కడ ఆల్రెడీ కార్ పార్క్ చేసి ఉంది కాబట్టి గేటు ముందు ఆ గోడ మొత్తం వచ్చి కారు మీద పడిపోయింది. అలాగే ముందు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కారుకు సంబంధించి కొంత ఏదైతే ఏర్పాటు చేశారో రేకుల షెడ్ లాగా అది మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయి తిరిగి గోడ ఇటు కారు మీద పడిపోవడంతో కారు పూర్తిగా ధ్వంసం అయిపోయిందని అంటూ కూడా ఇక్కడ ఇటు ఫ్లాట్ వాసులు తెలియజేస్తున్నారు. మొత్తానికి ఇవాళ కురిసినటువంటి భారీ వర్షం కారణంగా ఇటు సుఖనివాస్ అపార్ట్మెంట్లో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి లోపల అపార్ట్మెంట్ వాసులందరూ కూడా లోపలే ఉన్న పరిస్థితుల్లోనే ఎవరికి ఎటువంటి ప్రమాదం అనేది కొంత అందరూ ఇంట్లోనే ఉండటంతో ఎటువంటి ప్రాణాపాయం అయితే జరగలేదు. దీనికి సంబంధించి కొంత ఇబ్బంది అనేది లేకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం విద్యుత్ పరంగా అయితే కొంత అవాంతరాలు ఉన్నాయి. విద్యుత్ సిబ్బంది వచ్చి పవర్ని ఆఫ్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే గోడ ఉందో ఆ 6వ అంతస్తులో ఉన్నటువంటి గోడ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టు కూడా అపార్ట్మెంట్ వాసులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రత్నకుమార్, పంజాగుట్ట నుంచి.